వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిన్న జరిగినటువంటి కల్లూరు మండలంలో ప్రెస్ మీట్ సమావేశంలో జరిగినటువంటి ఖండన ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏంటంటే మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఎస్ఐ గారి మీద దాడి చేయటం అనేది మంచి పద్ధతి కాదు. దాన్ని మేము కూడా ఖండించడం జరిగింది. అట్లాగే ఆ విషయాన్ని ఏదైతే ఉందో అది ఆల్రెడీ చట్టపరమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎవరు ఆపే ప్రయత్నం కానీ లేకపోతే ఇంకేదన్నా చేయడానికి కూడా మా పార్టీ తరఫున ఎవరు ప్రయత్నించడం జరగలేదు. కానీ నిన్న చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో కల్లూరు మండల బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ప్రకటన చేశారో మేము మా పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే గారు అయినటువంటి రాగమయ్య దయానంద్ గారిని దృష్టిలో పెట్టుకొని జవాకులు పేరటం జరిగింది. ఎందుకంటే ఈ ఖండన ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ నాయకుల్ని ప్రోత్సహించి ఇట్లా దాడులు చేపిస్తున్నారనే విధంగా నిన్న చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ తరఫు నుంచి మా మండలం తరఫు నుంచి కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే పార్టీ తరఫున ఏదైతే ఇట్లాంటి చర్యలు ఉన్నాయో ఈ పార్టీ తరఫున ఎప్పుడైనా మేము ఖండించడం జరుగుతుంది. అది చట్టమైన పని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోవడం జరుగుతుంది. కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని దీన్ని పార్టీ నాయకులు అని చెప్పి లేకపోతే కార్యకర్తలు అని చెప్పేసి దీని మీద శ్రద్ధ తీసుకొని వాళ్ళని కాపాడే పరిస్థితి ఎప్పుడు మా నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా దీన్ని తీసుకోవాల్సిన పరిస్థితి కాదు, తీసుకోరు కూడా. అందుకని నేను ప్రత్యేకంగా బీఆర్ఎస్ నాయకులకు చెప్పేటటువంటిది ఏంటంటే గతంలో 10 సంవత్సరాలు పాలించినటువంటి మీరు మా పార్టీ తరఫున మా పార్టీ నాయకులనైతే కార్యకర్తలనైతేనే ఇట్లాంటి కేసుల్లో పెట్టి అక్రమంగా బనాయించి మా మీద కేసులు ఇప్పటికి దాదాపు 7 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వాయిదాలకు తిరుగుతూ మేము ఇబ్బంది పడుతున్నాం తప్ప అది మీరు చేసేటటువంటి ప్రయత్నం తప్ప మేము చేసేది కాదు. మా కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు మేము ఎటువంటి కేసులు బనాయించి బీఆర్ఎస్ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పంపించినటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు. మీరు అక్రమంగా చవాకులు పేలితే మాత్రం జాగ్రత్త మంచిగా ఉండదు. ఎందుకంటే మీరు గౌరవంగా బతకాలి, లేకపోతే మేము గౌరవంగా ప్రజానీకంలో గౌరవంగా దీని నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఎవరైతే అధికారులు ఉన్నా పరిపాలించేటటువంటి అధికారుల మీద గౌరవంగా ప్రవర్తిస్తాం తప్ప మీలాగా మేము మీ 10 సంవత్సరాల పాలనలో కేసులు పెట్టించడం, అక్రమంగా పోలీస్ స్టేషన్లకు తరలించి అరెస్టులు చేయటం అనేది మేము చేయలేదు. అందుకని అది మొన్న జరిగినటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా తన వ్యక్తిగత విషయం. అది నిన్న కల్లూరులో హోటల్ దగ్గర జరిగినటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారిని ఈ విధమైనటువంటి పద్ధతిగా మాట్లాడటం పద్ధతి కాదు. మరి ఒకసారి మాట్లాడితే మాత్రం మీ మీద చట్టపరమైన కేసు పెట్టడం జరుగుతుంది. మా పార్టీ తరఫున మా మండలం తరఫున కూడా మీ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి అధికారులకి సిపి గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుందని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. నిన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లో అయ్యా మీరు ఏం చేద్దాం అనుకున్నారు? సమాజానికి ఏం తప్పులు చేసినాయా? సమాజం ప్రజలకి ఇల్లు లేకపోతే ఇల్లు వద్దా అని చెప్పి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుని ఇల్లు ఇస్తున్నాం, సమాజానికి సేవ చేస్తున్నాం. మట్టా దయానంద్ రాగమయ్య గారు సమాజానికి సేవ చేస్తుంటే అది మీరు గుర్తుపెట్టుకోకుండా మమ్మల్ని ఏదో మీరు మాట్లాడుతున్నారు. ఏమి ఇద్దాం అనుకున్నారు సమాజానికి? మేమేమి అన్యాయం చేసినాం? నలుగురికి కూలి లేని వాళ్ళకి అన్నం పెడుతున్నాం, ప్రతి ఒక్క పథకాన్ని మీకు చేరదీస్తున్నాం, ప్రతి ఒక్కరిని మేము ఆదుకుంటున్నాం. ఏదో వ్యక్తిగతంగా ఆయన జరిగిన విషయంలో దాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు చేశారు, మేము ఏం చేసినాం? కాంగ్రెస్ వాళ్ళు మేము తప్పులు చేసినాం? మీరు గత 10 సంవత్సరాల్లో మీరు ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తల కేసులు పెట్టారు? ఎంతమంది జైలు పాలయ్యారు? ఎంతమంది నాన్ అవైలబుల్ వారంటీ వచ్చారు? ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఇంతకుముందు 10 సంవత్సరాలు మీరు చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఒకవేళ మేము చేయాల్సి వస్తే గత 10 సంవత్సరాలు మీరు చేసిన విధానం మేము చేస్తే మీ యొక్క నాయకులు కూడా బయట తిరిగిన బీఆర్ఎస్ నాయకులు. కానీ మా రాగమయ్య దయానంద్ గారు ఎప్పుడు అట్లా అనుకోలేదు. మేము సమాజ సేవ కోసం మేము ఎప్పుడు కృషిస్తూ ఉన్నాం. దయచేసి ఇలాంటి హెచ్చరికలు మళ్ళీ మానుకోవాలి. ఈ బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి హెచ్చరికలు మళ్ళీ చేస్తే మటుకి తగిన శిక్ష అనుభవిస్తారు ఈసారి లాండ్ ఆర్డర్ ప్రకారం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.